అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదు, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గొంతన్నా లేవకపోతే, ఒక్క గొంతన్నా అది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కరు, పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే, ఈ అగ్రకులారాడే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు, ఇక ఆపలేరెవ్వరు. దండిగ దండిగ దండి వాల్మీకి సంఘంలో ఎవడైనా గుండెకైనా ఆరేకల్లో ఉంటే ఛాలెంజ్, ఎవడో మన పేరేం పేరు, ఎవడైనా తాగనీకి అడుగుతాడని 50 మంది కలపడ్డా తాగనీకి వాటి ఇలాంటి ఎక్కడైనా ఎవడైనా ఆరేకల్లో దమ్మున మొక్కడు ఖచ్చితంగా రేపు వస్తారు. ఎస్టీ రిజర్వేషన్ కాదయ్యా, ఎస్సీ సర్టిఫికేట్ క్యాస్ట్ కొరకు కాపుడా ఇదే ఇదే ఇదే. కాబట్టి ఎవడన్నా కూడా ఆర్టికల్ 300 సపోర్ట్ చేసాడు ఆరేకల్లో ఎవరన్నా చెప్పండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అటు చూడు బే. నువ్వేం పీకడానికి ఇంకా బతుకుతున్నావో ఒక్కసారి నీకే నువ్వు సమాధానం చెప్పుకో. బతకడం కోసం బతుకుతున్నావా, లేక చరిత్ర సృష్టించడం కోసం బతుకుతున్నావా? ప్రతి ఉదయం లేస్తున్నావు, కానీ నీ కల కోసం ఒక్క అడుగైనా వేస్తున్నావా? నిన్ను చూసి ప్రపంచం గుర్తుపెట్టుకునే పని ఏదైనా చేస్తున్నావా? భయం, బద్ధకం, సాకులు ఇవే నీ జీవితానికి యజమానులా? నీలోని సింహాన్ని నువ్వే బంధించి అదృష్టాన్ని ఎందుకు నిందిస్తున్నావు? నీకు నువ్వే విలువివ్వకపోతే ప్రపంచం ఎందుకిస్తుంది? గెలవాలని కోరిక ఉంటే సరిపోదు, గెలిచేంతవరకు ఆగకుండా పోరాడాలి. నీ కథ ఇంకా ముగియలేదు, అసలు క్లైమాక్స్ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడే నిర్ణయం తీసుకో. సాధారణంగా మిగిలిపోతావా, లేక ప్రపంచం గుర్తుపెట్టుకునే వ్యక్తిగా మారిపోతావా? నిర్ణయం నీదే. నీ వయసు పెరుగుతోంది, కానీ నీ విలువ పెరుగుతోందా? కాలం నిన్ను లాగడం లేదు, నువ్వే నీ కాళ్లకు సంకెళ్లు వేసుకున్నావు. సాకులతో రోజులు నెట్టేస్తే ఒకరోజు జీవితం నిన్నే నెట్టేస్తుంది. చూస్తూ కూర్చునేవాళ్లు వేల మంది, చేసి చూపించేవాడు ఒక్కడే. నీ పేరు వినగానే గౌరవంగా తలెత్తే రోజు ఎప్పుడు తెచ్చుకుంటావు? నీలో మండే అగ్నిని నిద్రపోనివ్వకు, అదే నీ భవిష్యత్తును వెలిగిస్తుంది. ఓటమి నిన్ను ఆపలేదు, నువ్వే ఆగిపోయావు. నీ కథ రాసేది అదృష్టం కాదు, నీ నిర్ణయాలు. ఎంత కష్టమైనా భరించు, కాని సాధారణంగా మాత్రం మిగలొద్దు. నీకు అవకాశం రాకపోతే అవకాశాన్నే నువ్వు సృష్టించు. ఒకరోజు ప్రపంచం చప్పట్లు కొట్టాలంటే ఈరోజు చెమటలు కారాలి. నీ లక్ష్యం పెద్దదైతే నీ త్యాగం కూడా పెద్దదే కావాలి. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయడం నీ జీవితంలోనే అతిపెద్ద తప్పు. పోరాటం నుంచి పారిపోకు, అదే నిన్ను శిఖరానికి తీసుకెళ్తుంది. నువ్వు మారితే చాలు, నీ చుట్టూ ఉన్న ప్రపంచమే మారినట్టు అనిపిస్తుంది. కింద పడటం ఓటమి కాదు, లేవకుండా ఉండటమే నిజమైన ఓటమి. నీ కలలు నీకోసం ఎదురుచూస్తున్నాయి. ఆలస్యం చేయకు. నీ జీవితాన్ని చూసి ఇంకొకరు స్ఫూర్తి పొందే స్థాయికి ఎదుగు. గౌరవం అడిగేది కాదు, సాధించి సంపాదించేది. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తే గమ్యం నీకే దగ్గరవుతుంది. నిన్నటి నువ్వుతో కాదు, ఈరోజు నువ్వుతోనే పోటీపడు. నీ గెలుపు కోసం ఎవ్వరూ రారు, నువ్వే నీ బలంగా నిలబడాలి. నీ పేరు చరిత్రలో ఉండాలంటే నీ పని ఈరోజే మొదలవ్వాలి. ఈ మాటలు గుండెల్లో పెట్టుకుని ఒక్కసారి ముందుకు నడిస్తే నిన్నాపే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మిత్రమా, నేను చెప్పిన మాటల్లో ఏదైనా కఠినంగా అనిపించుంటే మన్నించు. నిన్ను అవమానించడానికి కాదు, నీలో దాగి ఉన్న అసలైన బలాన్ని నీకే గుర్తు చేయడానికి. నిన్ను నువ్వు నమ్మి జీవితంలో గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటూ ఈ మాటలు చెప్పాను. నీ విజయం కోసం నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హిందూ దేశం, ముస్లిం దేశం, క్రిస్టియన్ దేశం కాదు ఇది. ఇది ప్రజాస్వామ్య దేశంరా సన్నాసులారా. మీ నరేంద్ర మోడీ ఎన్నుకోబడ్డది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, బ్రాహ్మణులు అన్ని కులాలు వేస్తున్నాయండి ఆయన. ఏ బాబురాళ్ళు ఒక్కరు వేస్తున్నాయండా? ఊరికి ఎంతమంది బాబురాళ్ళు ఉంటారు? మీరు బాబురాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన రామరాజ్యం అని పేరు పెట్టుకుని వీర రాఘవరెడ్డి అని ఒక గూండా వచ్చి దాడి చేస్తే ముఖ్యమంత్రి ఖండించడం లేదా? మరి ఎవరి గుడ్డి గురాల పదదైనో బండి సంజయ్ అప్పుడు